హలో అందరికీ నమస్కారం. ఇవాళ మనం మాఘ మహాపురాణం మొదటి అధ్యాయం చెప్పుకుందాం. ఇది చాలా సులభంగా అమ్మమ్మలు చెప్పినట్టుగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఒకప్పుడు నైమిషారణ్యం అనే పెద్ద అడవిలో సౌనకుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనతో కలిసి 1000 మంది ఋషులు ఉండేవారు. వాళ్ళు ఒక బ్రహ్మాండమైన యాగం చేస్తూ ఉండేవారు. ఆ యాగం 12 సంవత్సరాలు నడుస్తుంది. ఒకరోజు అక్కడికి సూత మహర్షి, లోమహర్షణుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. అక్కడ సూత మహర్షి వచ్చాడు. ఈయన వ్యాస భగవానుడి శిష్యుడు. పురాణాలు, ఇతిహాసాలు అన్నీ బాగా తెలుసు. సౌనకాది ఋషులందరూ లేచి నిలబడి చేతులు జోడించి సూతుడిని స్వాగతం పలికారు. మంచి ఆసనం ఇచ్చి కూర్చోబెడతారు. సౌనకుడు ముందుకు వచ్చి ఇలా అడిగాడు: స్వామి, మీరు వ్యాసుల వారి దగ్గర పురాణాలన్నీ విన్నారు కదా. మీకు లోకంలో జరిగిన పాత కథలు, రాబోయే కథలు, ధర్మాలు, దేవతలు, రాక్షసులు అన్నీ తెలుసు. ఇప్పుడు కలియుగం వచ్చేసింది. మనుషుల ఆయుష్ తక్కువైంది. బుద్ధి కూడా కొంచెం మందమైంది. ఎక్కువ చదవడం, ఎక్కువ ఆలోచించడం కష్టమైపోయింది. కాబట్టి మీరు మాకు ఒక్కటే చెప్పండి. ఈ కలియుగంలో మనుషులు ఏం చేస్తే త్వరగా పాపాలు పోతాయి, ఏం చేస్తే పుణ్యం వస్తుంది, ఏం చేస్తే మోక్షం దొరుకుతుంది, అంటే చాలా సులువుగా, చాలా త్వరగా ఫలితం ఇచ్చే మార్గం ఏదైనా ఉందా స్వామి అని అడుగుతూ ఉంటే అందరూ ఆసక్తిగా సూతుడి వైపు చూశారు. సూతుడు నవ్వుతూ ఇలా అన్నాడు: అయ్యో ఋషులారా, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ కలియుగంలో ఒక్కటే మార్గం ఉంది. అది భగవాన్ శ్రీమన్నారాయణుడి నామస్మరణ. ఆయన పవిత్ర నామాలు పలుకుతూ ఉంటే చాలు, పాపాలన్నీ కాలిపోతాయి, మోక్షం త్వరగానే వస్తుంది. కానీ దానికంటే ముందు మీకు ఒక మహాపురాణం చెప్పాలని ఉంది. దాని పేరు మాఘమహత్యం లేదా మాఘపురాణం అంటారు అంటూ ఇలా చెబుతాడు. ఈ పురాణాన్ని ఒకప్పుడు బ్రహ్మదేవుడు మాఘస్నానం గురించి ధర్మరాజుకి ఉపదేశించాడు. ఆ తర్వాత నారదుడు, వ్యాసుడు ఇలా వస్తూ వచ్చింది. ఈ పురాణంలో మాఘమాసంలో స్నానం చేయడం, దానం చేయడం, ఉపవాసం ఉండడం, భగవాన్ నారాయణుడిని పూజించడం ఇవన్నీ ఉన్నాయి. ఇవి చేస్తే లక్షల యాగాలు చేసినంత ఫలితం వస్తుంది. మీరు ఈ పురాణాన్ని వినండి, ఆ తర్వాత మీ ప్రశ్నలన్నీ తీరిపోతాయి అని సూతుడు చెప్పి మొదటి అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు. ఋషులు సంతోషంగా, స్వామి, రేపటి నుంచి మాఘమాసం మొదలవుతోంది. దయచేసి మాకు మహత్యం మొత్తం వివరంగా చెప్పండి అని కోరుతారు. అక్కడితో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసి, చాలా సింపుల్గా ఉంది. నైమిషారణ్యంలో ఋషుల యాగం, సూత మహర్షి వచ్చేది, సౌనకుడు ప్రశ్నించడం, కలియుగంలో త్వరగా మోక్షం ఎలా దొరుకుతుంది అనే అంశం. మాఘ పురాణం మొత్తం మాఘ స్నానం మహిమ గురించే. రేపు 2వ అధ్యాయంలో మాఘ స్నానం ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఫలితం వస్తుంది అని చెప్తాను. ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నన్ను ఇంకా ప్రోత్సహిస్తుంది. రేపు 2వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం.